ఆగడం జరిగింది. మా జనగామ నియోజకవర్గంలో దేవాదుల నీళ్లు రావట్లేదనే విషయాన్ని ఇంతకుముందే ఇరిగేషన్ శాఖ మాత్యులుగా ఆనాడు దేవాదుల గురించి ప్రతి కాలువ మీద ప్రతి ఒడ్డు మీద తిరిగిన పెద్దలుగా వారికి పూర్తి అనుభవం ఉన్నది. కాబట్టి ఏ పంపు ఆన్ చేస్తే, ఏ మోటార్ ఆన్ చేస్తే ఏ కాలువలోకి నీళ్ళు వస్తాయి, ఏ రిజర్వాయర్ల నీళ్ళు వస్తాయని పూర్తి అవగాహన ఉన్నది. సిద్దిపేట ప్రాంతంలో కూడా వారు మన యొక్క 4 మండలాలు అక్కడే ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో. కాబట్టి నేనుగా అడగడమే కాకుండా మన యొక్క జనగామ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఎకరా ఎండిపోకుండా అవకాశం ఉన్న పంపులున్నా, మోటార్లున్నా, కాలువలున్నా, నీళ్లున్నా, కరెంటు ఉన్నా చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం గత 50 రోజుల్లో 40 రోజులు మోటార్లు ఆన్ చేయకుండా ఇవాళ రైతాంగం యొక్క మొత్తం కూడా ఎండగొడుతుంది. కాబట్టి వారికి నిన్న కూడా మాట్లాడాను. కాబట్టి నేను అన్నని ఇక్కడికి వచ్చి ఆ యొక్క అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండాలనే ఉద్దేశంతో వారిని ఇక్కడికి పిలవడం జరిగింది. వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు నీళ్లు ఇచ్చే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క 50 రోజుల్లో ఈ వరంగల్ జిల్లాలో ఉండే ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఒక్కసారి కూడా దాన్ని ఆన్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయలే. నేను వారు కలిసి ప్రయత్నం చేస్తేనే అవి ఆన్ అయినా కూడా దురదృష్టవశాత్తు మళ్ళీ ఇవ్వప్పుడు కూడా బంద్ ఉన్నాయి. కాబట్టి దీనికోసం మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగతా ప్రెస్ మిత్రులందరూ కూడా సహకరించగలరని విజ్ఞప్తి. అందరికీ పెట్టుకోవాలనా? రోజు రోజు కొత్తవి వస్తున్నాయి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారు, జనగామ జిల్లా పార్టీ సీనియర్ నాయకులందరికీ, మా జనగామ జర్నలిస్ట్ మిత్రులకు పేరు పేరున నమస్కారం. ఇది డిస్టర్బ్ అవుతుందిరా బిడ్డ ఎందుకో. అది సిగ్నల్ అందక అడ్డమై పోతుంది అన్నట్టు. రైట్. మీరందరూ కూడా మొన్న మహిళల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు, ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఇది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా? దేవాదులలో ఓఎండ్ఎం కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని, తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో, కేటీఆర్ గారి మీద నిందలేసుడో, ఎండల మీద, కాలం ప్రకృతి మీద నిందలు వేసో నెపాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు తప్పించుకుంటే తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. ప్రజలకు తెలుసు కదా. ఏమన్నా మేము అడ్డంగిట నిలబడ్డామా? నీళ్ళు ఇయ్యకు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్లకు అడ్డం హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డారా? ఇది నీ చేతగాంతనం. నీ పాలన ఎట్లా ఉందంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంటే 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో
ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు. నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది, వర్షాలు బాగుపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి, గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు. కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైంది అనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తుపిస్తుండే, ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే, చెరువులు నింపుతుండే, వాగులల్లో నీళ్లు వదులుతుండే. ప్రతి చుక్కను ఒడిసిపట్టింది కేసీఆర్ అయితే ఇడిచిపెట్టింది రేవంత్ రెడ్డి. గందుకే తిప్పలైతుంది. వాస్తవానికి కాలం మంచిగా కాగానే నదిలో నీళ్లు రాగానే నువ్వు మోటార్లు ఒత్తాలనా వద్దా? ఎండాకాలంలో నువ్వు ఓఎండ్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? అంటే నీకు పరిపాలనా దక్షత లేదు, లేకిడితనం తప్ప, పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు 33 రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఏమవుతుంది? అది పాపం మా పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు. మంత్రి దృష్టికి, ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి, ఈఎన్సీ దృష్టికి, చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా 30 రోజులకు అప్పుడేదో 7 కోట్లు ఇచ్చారు. ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు 3 రోజులు అయింది. 33 రోజులకు మోటార్లు ఆన్ అయింది. ఈ 33 రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమవుతుండే? భీమ్గన్పూర్ నింపుకొని, చలివాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గండి రామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం. అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టుకుంటే ఏమవుతుంది? రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము, ఆనంగా నీళ్ళు వస్తుంటాయి. సో అది మెయింటైన్ అవుతుంది. మీరేం చేసిన 33 రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఒక వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు. తన చేతగాంతనానికి ఎండల పేరు చెప్పి, ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఒకవైపు ఏమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు, ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్నెప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ రకంగా
ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగాంతనం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. ఇవాళ దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగాంతనం వల్ల ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మంలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఇవాళ దేవాదుల మంచిగా కట్నీళ్లు పెట్టిన పోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టిండాడు. సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా 3.5-4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, బిల్లులు ఇయ్యక మోటార్లు సకాలంలో చాలు చేయకపోవడం వల్ల కరువు వచ్చింది. దేవాదులకు ఇవాళ 3rd టీఎంసీ ఫేజ్ 3 దేవాదులు కూడా ఇవాళ పూర్తయింది ఆల్మోస్ట్. అసలు మోటార్ వచ్చేది ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 99% దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయినాయి. ఆ ఫేజ్ 3 మోటార్ లాంచ్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఇటు జనగామ కానీ, అటు పాలకుర్తి కానీ, ఇవాళ స్టేషన్ గన్పూర్ కానీ, ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోస అవుతున్నది. ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు, దాదాపు 50-60%, 70% కొన్ని చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం, ఈ పంట నష్టం, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ 3 మోటార్లు ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరే నీళ్ల మంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా? మీరు పట్టించుకోరా? రివ్యూ చేయరా? మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టలేదా? ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి, ఫేజ్ 3 దేవాదుల ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చేసిందేం లేదు రైతులకు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు వడకనైపాయే, రుణమాఫీ 50% కూడా కానటువంటి పరిస్థితే ఉన్నది, ఎరువులకు తిప్పలే ఉన్నది, మోటార్లు గాలిపోతున్నాయి, ఇంకా 400 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లలో జమ కాలేదు. 400 కోట్లు పెండింగ్ ఉంది. యాసంగి పంట కోతకొచ్చినా వానకాలం బోనస్ డబ్బులు ఇంకా పడలేదు. నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటలేవు. వడ్లకు బోనస్ బల్లే, రైతు బంధు రాలే, రుణమాఫీ సగం కూడా కాలేదు. ప్రారంభించండి. వరంగల్ జిల్లా జనగామ ప్రాంత పంటలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.